అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, అప్పుడు కావలియుండును. ఫిలిప్పి 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ప్రైజ్ లార్డ్. అప్పుడు ఎప్పుడు 6వ వచనం, దేనిని గురించి చింతపడకుండా ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియచేసినప్పుడు. అప్పుడు ఎవరు కావలి ఉంటారు? దేవుని సమాధానం కావలి ఉంటుంది. ఎవరికి కావలి? మన హృదయాలకు మన తలంపులకు కావలి ఉంటుంది. ఆ కావలి ఎవరి వల్ల నియమించబడుతుంది? యేసుక్రీస్తు వల్ల నియమించబడుతుంది. నియమించబడిన ఆ కావలి ఎంత గొప్పది? మన సమస్త జ్ఞానమునకు మించినది. అప్పుడు ఏం జరుగుతుంది? ప్రతి విషయంలో ఉన్న మనలోని చింత అంతయు తీసివేయబడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే దేవుని సమాధానం మన హృదయాల్లోనికి మన తలంపుల్లోనికి వస్తుంది. అందుకు మనం ఏం చేయాలి అంటే ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, విన్నపాలు చేయాలి. ఇవన్నీ ఎట్లా చేయాలి? కృతజ్ఞతాపూర్వకంగా చేయాలి. ఎవరికి చేయాలంటే దేవునికి తెలియచేయాలి. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తర్వాత గొప్ప దేవుని సమాధానం మన హృదయాల్లోనికి వచ్చేస్తుంది. ఆ తర్వాత మన తలంపుల ద్వారా మన హృదయాల్లోనికి వచ్చే ఆ చింత ఇక మనలోనికి రాకుండా ఆ సమాధానం కావలి ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ఇదంతా ఎవరి వల్ల సాధ్యపడుతుందంటే యేసుక్రీస్తు వలన మాత్రమే. అద్భుతమైన ప్రణాళిక కదా. అవును, పౌలు భక్తుడి అద్భుతమైన అవగాహన మనకిచ్చి మన చింతలన్నిటికీ పరిష్కార మార్గాన్ని చూపించారు. ప్రైజ్ లార్డ్. ఈ ప్రక్రియ అనుదినము మన జీవితాల్లో కొనసాగించగలిగినట్లయితే చింతలను, కృంగుబాట్లను, దుఃఖాన్ని కలిగించే తలంపులు మరి మన హృదయాల్లోనికి రానే రావు. అప్పుడు మనం గొప్ప సమాధాన సంతోషాలను అనుభవించగలుగుతాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు దేవా. మా చింతలను పోగొట్టుకొనగలిగే మార్గాన్ని నీ వాక్కు ద్వారా మాకు చూపించిన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం దేవా. ప్రతి విషయంలోనూ ప్రార్థనలు, విజ్ఞాపనలు, విన్నపాలు కృతజ్ఞతతో మీకు తెలియచేసి యేసుక్రీస్తు వలన మా హృదయాల్లోనికి మా తలంపుల్లోనికి వచ్చే ఆ గొప్ప సమాధానంతో సంతోషములను పొందుకున్నట్లు, మీరు అనుగ్రహించు ఆ కావలిని అనుభవించినట్లు నీవు నీ కృప మాకు మెండుగా దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.